శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. అర్ధరాత్రి సమయంలో నిమ్మాడ జంక్షన్ వద్ద వైసీపీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హల్చల్ చేశారు. తనను చంపడానికి మంత్రి అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కుట్ర పన్నుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తనను చంపాలనుకుంటే ఇక్కడే ఉన్నాను, దమ్ముంటే రండి అని సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యంలో ఎదుటి వారిని ప్రశ్నిస్తే చంపేస్తారా అని ఆయన నిలదీశారు. మంత్రి అచ్చెన్నాయుడు, ధర్మాన కృష్ణదాస్లను కేడీ బ్రదర్స్ గా అభివర్ణించిన దువ్వాడ వారిద్దరూ కలిసి జిల్లా రాజకీయాలను దిగజార్చారని విమర్శించారు. ఒకరు అధికార పార్టీలో, మరొకరు విపక్షంలో ఉన్నప్పటికీ ఇద్దరూ కలిసి రాజకీయాన్ని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. అర్ధరాత్రి సమయంలో దువ్వాడ శ్రీనివాస్ ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి సవాళ్లు విసరడంతో శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు హాట్ గా మారాయి. ఈరోజు నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. నరసన్నపేట కానీ లేదా నిమ్మాడ కానీ, ఇది నిమ్మాడ హైవే ఎగ్జాక్ట్. మరి మంత్రి అచ్చెన్నాయుడు వాళ్ళ ఊరు, నరసన్నపేట అంటే కృష్ణదాస్ వాళ్ళు. మరి కృష్ణదాసు నాకు కింజరా పప్పన్న ద్వారా కబురు పెట్టాడు. ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా, దమ్ముంటే రమ్మను, చంపేస్తాం, అటాక్ చేస్తాం, నరికేస్తామని చెప్పారు. సరే, మీరేం చేస్తారో. నేను ఈరోజు ఇదిగో నిమ్మాడ జంక్షన్లో మించుమించు 11:30 అవుతుంది. మరి కొద్ది దూరంలోనే టెక్కలు ఉంది, వెళ్తున్నాను. ఒకవేళ చంపాలి, నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఐఎమ్ రెడీ. నేనేం తప్పు చేశాను? ప్రజల అభిప్రాయాన్ని మీకు ప్రశ్నించాను. వీళ్ళు ఉచ్చ రాజకీయాలని బయట పెట్టారు. మీరు దౌర్భాగ్యమైనటువంటి మీ అవినీతిని అంతటినీ బయట పెట్టారు. మీరు చేస్తున్నటువంటి కేడీ రాజకీయాల్ని బయట పెట్టారు. అంత మాత్రం చంపేస్తారా? ఓకే, చంపేస్తే దువ్వాడ శ్రీనివాస్ అదిరిపోతాడని, బెదిరిపోతాడని నాకు అప్పన్నతో ఫోన్ చేయించారు. దయచేసి రావద్దు, అలా వెళ్ళిపోమని హైదరాబాద్.